తెలంగాణ రాజకీయాల్లో అప్పులపై ఎప్పటికప్పుడు అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని బీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే మరి మీరు చేస్తున్నదేంటి అని హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. అప్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పోటీ పడుతోందని విమర్శలు గుప్పిస్తోంది. అసెంబ్లీలో మరోసారి అప్పుల అంశంపై నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. సాధారణంగా ఈ విషయంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండడం కనిపించేది. తాము 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ ఏడాదిన్నరలోపే 1.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్. అయితే ఈసారి అప్పులపై అధికార పార్టీ తీరును తప్పుబట్టింది బీజేపీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 1.5 లక్షల కోట్ల అప్పులు చేయడమేంటని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇది ప్రజాపాలన లేక అప్పుల పాలన అంటూ ఫైర్ అయ్యారు. మన రాష్ట్ర భూములు తాకట్టు పెట్టి, మన రాష్ట్ర వేల కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల డబ్బుని కేవలం రైతు బంధు కోసమే తీసుకొస్తున్నామని చెప్పినటువంటి మీరు ఈ రోజు రైతు బంధు కోసం ఇవ్వకుండా ఆ డబ్బును ఏ గుత్తేదారులకు ఎందుకు పంచిండ్రో చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏ పర్పస్ కోసం అయితే మీరు లోన్ తెచ్చిండ్రో ఆ పర్పస్ కోసం ఎందుకు ఖర్చు పెడతలేదని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఈ రకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నామంటే గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా ఎందుకు అదే బాటలు నడుస్తా ఉన్నారు? అయితే రాష్ట్ర ఆర్థిక అవసరాలను చక్కబెట్టడంతో పాటు ఆర్థిక స్థిరీకరణ కోసమే అప్పులు చేస్తున్నామని బీజేపీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు. తమను విమర్శించడం మాని కేంద్రం నుంచి తెలంగాణకు ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. గౌరవ సభ్యులు సభను తప్పుదోవ పట్టించడానికి అప్పులు తీసుకొచ్చినామనే మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతారు, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమిని తాకట్టు పెడుతున్నామా, అప్పు తెస్తున్నాం, ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి. గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం. ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసినాం అధ్యక్ష, బడ్జెట్లో పెట్టలేదని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష. మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష. అయితే అప్పుల లెక్క తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి. పథకాలు అమలు చేయడం చేత కాకపోతే అసెంబ్లీని రద్దు చేయాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల తీర్పు కోరుదామని కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం హామీలు ఇచ్చి ఈ రోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈ రోజు మళ్ళీ అడగండి. మాకు చేత కాదు, మేము రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏది చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి. దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి. ఇలా సభలో ఏ పార్టీ ఉన్నా అప్పులపై మాత్రం చర్చ ఖచ్చితంగా జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ వాడుతున్న అప్పుల అస్త్రాన్ని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై ప్రయోగించడం ఆసక్తి రేపుతోంది.